ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चंद्रां हिरण्महीं लक्ष्मीं जातवेदो ममावह तां आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं कामस्वं पुरुषानहम् अश्वपूर्वां प्रथमध्याम् अश्वनाथप्रबोधिनीं श्रियं देवीमुपक्वये श्रीर्मा देवेषु शताम् स्मृतां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिव पक्वये स्त्रियं सहस्रशीर्षा पुरुषः सहस्राख्यः सहस्रपात् पुरुष एवेदं सर्वं यद्भूतं शासनानसने अभि तस्मात् विराट जायत विराजो अधिपुरुषः स जातोश्चरिष्यता पश्चात् भूमिमधोपरः यत्पुरुषेण अभिषा देवायज्ञमतन्वता असन्तो अस्यासीधात्यं ग्रीष्महिद्मस्य रद्धभिः सप्तास्याधन् परिधयः त्रिसप्तसमिधक्वताः विमृतोऽवसि మరి బందర్లో మచిలీపట్నం మంచినీళ్ళ స్కీమ్స్ కి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా అది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న మాత్రమే జరిగింది. లాస్ట్ టైం కూడా ఇక్కడ నుంచి పైప్ లైన్ ఉండేది మొత్తం తరగడూరు నుంచి బందర్ వరకు మొత్తం బెజ్జాలు పెట్టేసాడు ఇప్పుడే స్వామి గారు అడుగుతున్నారు. అంతమంది అన్ని బెజ్జాలు ఉండి కుదరట్లా పైపులన్నీ BDSL ఈ పైపులు పొలుగు కొట్టినా అది పగిలే పైపు కాదన్నమాట. అలాంటి పైపులు దాదాపు 25 కోట్ల రూపాయలతో లాస్ట్ 14-19లో మన గవర్నమెంట్లో ఉన్నప్పుడు వేసాం. అలాగే సపరేట్గా దానికి ఫిల్టరేషన్ ప్లాంట్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు కూడా మళ్ళీ ఈ ఫిల్టర్లు క్లీన్ చేసే కార్యక్రమానికి కనీసం గత ప్రభుత్వంలో మట్టి ఇసుక కూడా దాంట్లో వేసి ఇసుక కూడా కనీసం వాడు కడిగిన పరిస్థితి కూడా లేదు. ఇవాళ మొత్తం కూడా కింద నుంచి బెడ్లన్నీ కూడా రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఫిల్టర్ బెడ్లన్నీ కూడా కరెక్ట్ చేస్తున్నాం. దీనివల్ల దాదాపు 54-55 వేల మంది పాపులేషన్కి మంచినీళ్ళు అందించే ప్రతిరోజు మంచినీళ్ళు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. మొన్న నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ఫిల్టర్ విషయం ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే ఈ 2,40,00,000 అది కాకుండా ఇంకా ఫిల్టర్ బెడ్స్ కూడా మనకి 4 ఫిల్టర్ మైక్రో ఫిల్టర్స్ని శాంక్షన్ చేయడం జరిగింది. మరి అలాగే ఇవాళ ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తాం. మనకి ఎలాగో కేంద్ర ప్రభుత్వం నుంచి జలజీవన్ మిషన్ కింద మన అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 200 నుంచి 150 నుంచి 200 కోట్ల రూపాయలు జలజీవన్ మిషన్ కింద ఇచ్చారు. అంటే జిల్లాలో మనకు వచ్చేటప్పటికి ఈ 7 కాన్స్టిట్యున్సీలకి దాదాపు 2,000 కోట్ల రూపాయలు జలజీవన్ మిషన్ కింద ఉన్నాయి. ఈ 2,000 కోట్ల రూపాయలు అంటే స్టేట్ షేర్ కూడా ఉంటుంది. దాన్ని కూడా ఎలా చేయాలో చూసుకుని టోటల్ ఇప్పుడు ఏదైతే మనం సమ్మర్ స్టోరేజ్లో నింపుకొని మళ్ళీ ఈ వాటర్ కాకుండా డైరెక్ట్ కృష్ణానది నుంచి ఒక పైప్ లైన్ వేయాలనే ప్రతిపాదన ఇవాళ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు రూపకల్పన చేయడం జరుగుతుంది. అది కానీ జరిగితే మొత్తం బందరు పట్టణానికి కానీ ఈ చుట్టూ మొత్తం అన్ని నియోజకవర్గాలు మనకి పెనమలూరు దగ్గర నుంచి గన్నవరం, పెనమలూరు, అదేవిధంగా గుడివాడ, పామరు, మరి పెడన, ఇటు వచ్చేటప్పుడు మచిలీపట్నం. ఎందుకంటే పోర్ట్ సిటీ పోర్ట్ కూడా అవ్వబోతుంది కాబట్టి పోర్టుకు వస్తున్నప్పుడు షిప్పులు కూడా వాటర్ అవసరం ఉంటుంది కాబట్టి ఈ పైప్ లైన్ కోసం ఒక DPR తయారు చేపిస్తున్నారు. ఆ టెండర్లు కూడా బహుశా అతి దగ్గరలోనే చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానికి డైరెక్షన్ ఇస్తున్నారు. ఇది కానీ జరిగితే ఇంకా మన ప్రాంతాల్లో తీర ప్రాంతంలో మంచి నీళ్ళు అనే సమస్య లేకుండా చేసుకోవడానికి అవకాశం వస్తుంది. మరి ఆ చక్కటి కార్యక్రమానికి మరి రూపకల్పన జరుగుతూ ఉంది.